వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీపీ రవి గారు కూడా ప్రచారం చేస్తున్నారు. రవి గారు, దాదాపుగా మీరు 15-20 రోజుల నుంచి ఇక్కడనే ప్రచారం చేస్తున్నారు, డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఏ విధంగా ఉందండి? మీరు చూస్తూనే ఉన్నారు, ఈరోజు చాలాసేపు నుండి మా ఎంబడి తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా ఎక్కడెక్కడనో ఏమేమి జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు గత 25 రోజుల ముందుకు, నెల రోజుల ముందు నామినేషన్ ఏకముందు పరిస్థితి వేరు. ఈ రోజు ఇదే రేమంద డివిజన్లో ఎటు చూసినా పబ్లిక్ స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళ ముందర వచ్చేసి మేము పోయి గుర్తు చూపెట్టడానికి పోతే మేము డిసైడ్ అయిపోయినామయ్యా, మేము కారు గుర్తుకే ఓటేస్తాము, కారుకు తప్ప వేరే దానికి వేసే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు ఏ ఇంటికి పోయినా అదే స్పందన వస్తా ఉంది మనకి. అయితే మీరేమో డెవలప్ చేసిండ్రు కాబట్టి కారు గుర్తుకు వేస్తా అని చెప్పేసి మీరు అంటున్నారు. అక్కడ కేటీఆర్ చేసింది ఏం లేదు. సో కేటీఆర్ నాకు అనిపిస్తే చెట్టుకు కట్టేసి కొట్టండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి అంతకన్నా గొప్ప మాటలు ఏం మాట్లాడు. ఇందాక ఒక కాంగ్రెస్ వ్యక్తి మాకు కలిసి మాటల సందర్భంలో ఓ మాట చెప్తున్నాడు. ఇదే ఏరియాలో కేటీఆర్ గారు రోడ్ షో చేసినారు, ఇక్కడ నుండి హెచ్డి పాయింట్ వరకు. ఇదే ఏరియాలో రేవంత్ రెడ్డి రోడ్ షో చేసినాడు. మీరు స్పందన గురించి అడగండి, ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఇంకోటి ముఖ్యంగా మాట విధానం, కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడిండు, స్పీచ్లో ఏ ఏ ఏ అంశాలు తీసుకొచ్చిండు, ఎట్లా పబ్లిక్ మీ బాగోగుల గురించి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఏది మన రథం ఎక్కినప్పటి నుండి తిట్టుడు మొదలుపెట్టేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ అదే చెప్తున్నారు. ఈయనను మాట చూసి ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతానికి ప్రచారానికి వచ్చినప్పుడు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటే ఆయన ఇంకా మాకు బాగా ప్లేస్ చేసిపోయాడు. అలా పార్టీకి మైనేజ్ చేసి మాకు బాగా ప్లేస్ చేసిపోయాడు. విపరీతమైన స్పందన గత నామినేషన్స్ ముందుకు ఈ రోజుకు రేవంత్ నగర్ డివిజన్లో చాలా బ్రహ్మాండమైన ఊపు వచ్చేసింది టీఆర్ఎస్ పార్టీకి. చాలా చూస్తున్నారు మీరు, ఇక్కడ చూడండి ఇంత పెద్ద ట్యాంక్. ఇక్కడ రేవంత్ నగర్ డివిజన్లో నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది మీరు ఎవరినన్నా అడగండి. మీరు ఇక్కడ మీకు కనిపిస్తలేదు, ఇక్కడ పెద్ద ఏది అంబేద్కర్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది పెద్దగా, అక్కడ ముందర ఒక స్టేడియం ఉంటుంది. ఈ రోడ్డు ఇంతకుముందు ఇదే రోడ్డు చూసినట్టయితే బైకులు పోయలేని పరిస్థితి, ఈరోజు అట్లీస్ట్ లారీలు పోతున్న పరిస్థితి. అంత పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డారు. ఈ 10 ఏళ్ల నుండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, మంచినీళ్ళు ఇచ్చారు. ఈ రోజు మీరు గతంలో చూస్తే మేము 10 రోజుల నుండి ఇక్కడ తిరుగుతున్నాం, 15-20 రోజుల నుండి తిరుగుతున్నాం. వాటర్ బిల్లులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే రద్దు చేసిపోయాడు. రద్దు చేసినప్పటి నుండి వాటర్ బిల్స్ ఇప్పుడు ఈయన వసూలు చేస్తున్నాడు. ఈయన వసూలు చేసి అన్ని ఇప్పుడు 20,000, 25,000, 30,000, 40,000, 50,000 ఇస్తున్నాడు. ఏం చూసి ఇలా కోట్లేయాలి? కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టించండు, ఈయనేమో ఆయన ఇల్లు కట్టించి మీరు చూసారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కనిపించదు కానీ డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ ఇదే ఏరియాలకు సంబంధించిన మనుషులకు 3,000 మందికి కొల్లూరులో ప్లాట్స్ ఇచ్చిండు. ఆయన ఇండ్లు ఇస్తే ఈయనేమో ఇండ్లు కొనుగొడుతున్నాడు. అట్లాంటి వ్యక్తికి ఎట్లా ఓట్లు ఇస్తారు ఈ ఏరియాలో? అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వెనుక బీజేపీ ఉంది, అందుకే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆపుతుందని చెప్పేసి ఇదో ప్రచారం అన్న. అంటే ఎన్నికల్లో మెయిన్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే వాటి తీసుకెళ్తున్నారు. నిజమేనా? చీకటి ఒప్పందం ఏమన్నా? బీఆర్ఎస్ ఎంబడుంటే కేటీఆర్ అరెస్ట్, మరి కవితను అరెస్ట్ చేసినప్పుడు మరి ఆ రోజు కవితను బీజేపీ అరెస్ట్ చేయించారని అనుకోవాలి కదా. ఎప్పుడైనా సరే మేము ఏ సందర్భంలో అయినా సరే బీజేపీతోని అంటగాగినట్టు ఎక్కడైనా ఉందా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరి సపోర్ట్తో ఉన్నారు? ఆయనే స్వయంగా ఆయనే చెప్తున్నాడు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన బడబాయి నేను చూడబాయి అంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఉన్న ప్రతి మంత్రికి తెలుసు, ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు, ప్రతి కార్యకర్తకు తెలుసు రేవంత్ రెడ్డి పక్క బీజేపీ మనిషి అని. ఆయన బీజేపీ, మమ్మల్ని ఎందుకు అనడు? ఆయన బీజేపీ. ఆయనను పెట్టుకొని మా మీద చూస్తే మా పార్టీ ఎట్లుందో చూస్తున్నారు. ఇలా ఈయన చూసినాం, మీరు పొద్దున్న నుండి మీరు జూబ్లీహిల్స్ లో మీరు ఈ వారం 15 రోజులు చూసి ఉండొచ్చు. ఎట్లా ఉందో చూస్తున్నారు. ఎక్కడ పోయినా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ లో జోష్ ఎట్లా ఉందో చూస్తున్నారు మీరు. అది మాకెవ్వరితోని అంటగాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఏదో కొంత ఈ రేవంత్ రెడ్డి మోసపూరితమైన మాటలకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత మాటలకు మోసపోయి మొన్న ఓటేసారు తప్ప మళ్ళా ఓటేసే పరిస్థితి లేదు. అందులో జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి వేయలేదు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా వాళ్ళకి ఓటేసే పరిస్థితి లేనేలేదు. అయితే ఇంకోటి ముఖ్యంగా చూసుకోవాలంటే ఇక్కడ వారు పదే అంటున్న మాట ఏంటంటే, నేను 4,000 కోట్లతోటి కంటోన్మెంట్ డెవలప్ చేసిన, ఇంకో 5,000 కోట్లతో జూబ్లీహిల్స్ డెవలప్ చేస్తా, సో నవీన్ యాదవ్ ని ఆదరించండి, ఓటేయండి అంటున్నారు. మా కేటీఆర్ గారు, మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెస్పాండ్ అయ్యారు. నువ్వు 4,000 కోట్లు ఏదో చూపించినావు కదా, చూపెట్టి ఇప్పుడు రాజీనామా చేయడానికి మేము తయారున్నామని చెప్పేశారు. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్స్ వేయడానికి క్లియరెన్స్ చేయడం కోసం గతంలో కేటీఆర్ గారు ఎన్ని తిప్పలు పడ్డాడు మీ అందరూ తెలుసు. ఎన్నిసార్లు పేపర్లో చూసారు, టీవీలు చూసారు.
రోడ్డు క్లియర్ చేసి అంతా అప్పుడు మొత్తం బడ్జెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈయన వచ్చి కొబ్బరికాయ కొట్టని కూడా ఇంకా చేతన అయితే లేదు. అట్లాంటి వ్యక్తికి ఈ రోజు మేము కంటోన్మెంట్ 4,000 కోట్లు చూపెట్టమను చూపిస్తే మా వాళ్ళు గుర్తు చెప్పారు కదా, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు, మీరు ఆ విధంగా డెవలప్ చేసామని చూపిస్తే ఈ రోజు నేను రాజీనామా చేస్తానని చెప్పాను. చూపెట్టండి మీరు. అండ్ ఇక్కడ ఒక బీసీ బిడ్డకి మేము టికెట్ ఇచ్చినాం, బీసీలకు న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కూడా వర్షం తీసుకెళ్తున్నారు అన్న. దాదాపుగా 1,50,000 ఓట్లు కూడా ఇక్కడ బీసీలో ఉన్నాయి కదా. ఒక మీరు బీసీ నాయకుడికి ఏం చెప్తారు? బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం కాదు, బీసీ బిడ్డను గెలిపించడానికి వాళ్ళు ఏం చేసారు? ఏ గతంలో బీసీలని రోజు మోసం చేస్తున్నది ఎవరు? ఎందుకో లోకల్ బాడీ ఎలక్షన్ కు మరి బడబాయి చోటబాయి మీరు ఇద్దరు ఒకటే కదా, మరి బడబాయిని ఒప్పించి 42% బీసీ బిల్లుని ఎందుకు ఆర్టికల్ 9లో చేర్చలేదు ఎందుకు? మరి మీ అన్న లోపల అన్ని విషయాలకు బడబాయిని కలవడానికి అపాయింట్మెంట్స్ వస్తాయి, మిగతా అన్ని విషయాలకు కలవడానికి వస్తుంది. ఓన్లీ బీసీ బిల్లు విషయంలో కలవడానికే నీకు బడబాయితో ఏది మిలాఖత్ గానికి దొరకదా? ఇవన్నీ నాటకాలు. బీసీ కాదు ఏం కాదు, వీళ్ళు బీసీకి సపోర్ట్ కానే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీ ఫేవర్ కానే కాదు. ఓకే. అండ్ మైనార్టీలో ఓట్ బ్యాంక్ కీలకం. ఇక్కడ అజారుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చారు. నేను ఇందాకనే గంగానగర్ అని ఉంటుంది, గంగానగర్ పోయి వచ్చి ప్రచారం చేసి వచ్చిన, ఇప్పుడే అక్కడికి వెళ్ళి వస్తున్నా. గంగానగర్లో మొత్తం మైనార్టీస్ ఉంటారు, 80% 90% గంగానగర్లో మైనార్టీస్. నేను ఇదే అడిగిన, మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా బయట మనం ఎవరైనా అడిగితే చెప్పాలి కదా. మరి అజరుద్దీన్కి మినిస్ట్రీ ఇచ్చిండు కదా, మీరు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ఒకటే మాట్లాడారు, ఈ మినిస్ట్రీ ఎన్ని రోజుల మినిస్ట్రీ అని అడుగుతున్నారు వాళ్ళు మమ్మల్ని. ఆయన ఎమ్మెల్సీయా కాదు, ఎమ్మెల్యేనా కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. పోనీ ఎమ్మెల్సీ ఏదైనా 6 నెలల్లో ఖాళీ అవుతుందా అంటే టెక్నికల్గా ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. 6 నెలల్లో ఏ ఎమ్మెల్సీ ఖాళీ అవ్వట్లేదు. వాళ్ళందరూ క్లియర్గా చెప్తే ఇదేం లేదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయే మంత్రి పదవి తప్ప ఉండే మంత్రి పదవి కాదని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. అది వాళ్ళకి ఏందో పూర్తి మైనార్టీస్ పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక అవగాహన ఉంది, ఏం చేయాలో తెలుసు. ఆ విధంగానే వీళ్ళకి తీర్పు గట్టి ఇచ్చే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఓకే. అండ్ నవంబర్ 14 ఇక్కడనే రైమత్ నగర్లో సెలబ్రేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా రాజు, నువ్వు చూస్తావు కదా ఆ రోజు ఇదే, నువ్వు రా రిపోర్ట్ చేయడానికి రా, రిపోర్ట్ చేసుకొచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది, స్పందన ఎట్లా ఉంటుంది. ఆ రోజు గెలిచి మా సంబరాలు ఎట్లుంటాయి కూడా మీరు చూస్తారు. మాకన్నా ఎక్కువ మేము బయట నుండి వీళ్ళ దగ్గర వచ్చి మాకు వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో మేము తప్పు పని చేసినాము, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు కొంతమంది ప్రజలు తప్పుగా ఓటేసి ఇలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఉన్న ఇబ్బందులను మేము ఇక్కడ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఓటు వేయద్దని చెప్పడానికి మేము ఇంత దూరం వచ్చినాం. అంతకన్నా మించి ఇక్కడ ఉన్న ప్రజలకు ఇంకా అవగాహన గట్టి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే పెద్దోళ్ళ జోలుకోడు, పేదల జోలికి వస్తాడు, గట్టిగా పేదల పని కథం పట్టిస్తాడనే అవగాహన అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉంది, పూర్తి స్థాయి అవగాహనతోనే వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి ఫైనల్ గా నవంబర్ 14 బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ చూస్తారు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో. థ్యాంక్ యూ రాజు. సో నవంబర్ 14 మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కూడా రవి గారు చెప్తున్నది. రవి గారితో స్పెషల్.